which organization have jointly released a list of 155 young Indian entrepreneurs under the age of 35 by 2025. 2025 నాటికి 35 ఏళ్లలోపు 155 మంది భారతీయ యువ పారిశ్రామికవేత్తల జాబితాను ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి? సో ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ డేటా లిస్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫోర్బ్స్ అండ్ నాస్కామ్, అవెండస్ వెల్త్ అండ్ హ్యూరన్ ఇండియా, ఇన్ఫోసిస్ అండ్ అవెండస్ వెల్త్, ఫోర్బ్స్ అండ్ హ్యూరన్ ఇండియా. సో ఈ నలుగురులో ఏ ఇద్దరు కలిసి జాయింట్గా ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు అంటున్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అవెండస్ వెల్త్ అండ్ హ్యూరన్ ఇండియా వాళ్ళు ఈ యంగ్ ఎంటర్ప్రీనియర్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అంటే 31 to 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళ డేటాని, అంటే ఆ ఎంటర్ప్రీనియర్స్ డేటాని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్స్ మనకి ఏ స్టేట్ నుంచి ఉన్నారు అంటే బెంగళూరు. మనం దాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకుంటాం. సో బెంగళూరు నుంచి మనకి 54 యంగ్ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు బిలో ద ఏజ్ ఆఫ్ 35. సో ఆఫ్టర్ బెంగళూరు ఇట్స్ ముంబై. సో ముంబైలో 29 అండ్ ఢిల్లీ నుంచి 22 ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారనమాట. అండ్ మన హైదరాబాద్కి వచ్చినట్టయితే హైదరాబాద్లో 6 ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 35 6 మెంబర్స్ ఉన్నారు ఎంటర్ప్రీనియర్స్. ఇందులో యంగెస్ట్ ఎంటర్ప్రీనియర్ ఎవరు అంటే 31 ఇయర్స్ ఉన్న హార్దిక్ కోత్యాల్. సో తన కంపెనీ వచ్చేసి రేజాన్ సోలార్, అంటే రెన్యూబుల్ రిసోర్సెస్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో హార్దిక్ కోత్యాల్ యంగెస్ట్ ఎంటర్ప్రీనియర్ ఈ లిస్ట్లో. అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్కి వచ్చినట్టయితే మీను మార్గరెట్, తన కంపెనీ పేరు బ్లిస్ క్లబ్, ఇది బెంగళూరు బేస్డ్ అనమాట. సో మీను మార్గరెట్ ఉమెన్లో యంగెస్ట్ ఎంటర్ప్రీనియర్. సో ఇది మన 155 యంగ్ ఇండియన్ ఎంటర్ప్రీనియర్స్ లిస్ట్. 155 కంపెనీస్ వర్త్ వచ్చేసి 39 lakh crores, అంటే మన ఇండియన్ జీడిపిలో 1/10 పోర్షన్ అనమాట. సో వీళ్ళు మన ఇండియన్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడం కాకుండా వాళ్ళ సొంతంగా ఇన్నోవేటివ్గా టెక్నాలజీని యూజ్ చేసి ఫైనాన్స్ కంపెనీసే కావచ్చు, అగ్రిటెక్ కంపెనీసే కావచ్చు. ఇప్పుడు మనం హార్దిక్ కోత్యాల్ది చూసినట్టయితే సోలార్ బేస్డ్, అంటే రెన్యూబుల్స్ రిసోర్సెస్లో ఇన్వెస్ట్ చేయడం, అంటే సస్టైనబిలిటీకి సంబంధించి. సో ఇట్లా మల్టిపుల్ వేస్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.